హాయ్ అందరికీ. గ్రీన్ చికెన్ రోస్ట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవచ్చో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఈ సండే స్పెషల్గా నేను ఈ ఫ్రై అనేది చేశాను. చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నేను 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాను. గ్రీన్ పేస్ట్ అనేది చేసుకోవాలి కదా. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొత్తిమీర, అట్లాగే ఒక 5 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఇందులోకి కారం అనేది వాడను, పచ్చిమిర్చితోనే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. అట్లాగే ఒక 10 పలుకులు వచ్చేసి జీడిపప్పు తీసుకున్నాను. అట్లాగే ఆనియన్, చిన్న సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని అందులో 1 ఆనియన్ అనేది తీసుకొని సన్నగా తరుక్కొని ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. ఆ ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ అనేది తీసుకొని ఇందులోనే ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్లోనే ఇట్లా వేయించుకోవాలి. అది వాటర్ అనేది బాగా వదులుతుంది. నెక్స్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుంటే వాటర్ అంతా వదిలేస్తుంది. ఒక 5 మినిట్స్ ఆయిల్లో చికెన్ పీసెస్ అనేది బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ మనం గ్రైండ్ వేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ అనేది వదులుతుంది. అది ఆ వాటర్లోనే మంచిగా పీసెస్ అనేది మంచిగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అట్లాగే 1 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా పౌడరు, అట్లాగే కసూరి మేతి అనేది కూడా వేసాను. ఇప్పుడు డ్రై రోస్ట్ అనేది అయిపోయింది చక్కగా. ఇంకా గ్రీన్ రోస్ట్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సండే స్పెషల్గా నేను ఈ విధంగా చేశాను. చాలా ఎమ్మీగా టేస్ట్ ఉంది. అంటే ఇందులో మనం పచ్చిమిర్చి ఒకటే వాడాము, కారం అనేది అసలు యాడ్ చేయలేదు. కారానికి బదులు పచ్చిమిర్చి అనేది మనం కావాల్సినన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ అండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు